మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు దశ మహావిద్యలలో మరొక దేవి రూపం భైరవీ దేవి, ఆమె యొక్క ఆవిర్భావం గురించి ఈ ఆడియోలో తెలుసుకుందాం. భైరవీదేవి అనేది పరాశక్తి యొక్క ఉగ్రరూపం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా సహకరించలేని అశుభ శక్తులను, దుష్టులను నాశనం చేయడానికి మాతా పార్వతి ఉగ్ర రూపంలో భైరవిని ఆవిర్భవింపచేసింది. మహాదేవుని శక్తిగా ఆమెను భావిస్తారు. భైరవి రూపంలో కాళీ స్వరూపానికి దగ్గరగా ఉన్నది. కానీ కాళీ మరింత ఉగ్రంగా ఉంటే భైరవి క్రమశిక్షణ, ఆచరణ, తపస్సుకు ప్రతీక. విశిష్టత: 1. ఉగ్రరూపిణి, దుష్టశక్తులను, రాక్షస శక్తులను నాశనం చేస్తుంది. 2. తపోవతి, తపస్సు, నియమం, ఆచరణలో భైరవి రూపం గొప్ప ప్రాధాన్యం కలిగి ఉంది. 3. కుండలిని శక్తి, యోగ మార్గంలో కుండలిని జాగృతి, శక్తి సాధనంలో భైరవి అనేది ముఖ్య శక్తి. 4. ముక్తిదాయిని, భక్తులను మోహం, మమకారం, దుర్వాసనల నుండి విముక్తి చేసే మోక్ష మార్గంలో నడిపిస్తుంది. 5. ధర్మ రక్షకిణి, సత్య ధర్మాలను అనుసరించే వారిని కాపాడుతుంది, అధర్మాన్ని శిక్షిస్తుంది. ఈ రూపం యొక్క విశేషాలు: భైరవీదేవి ఎరుపు వర్ణంలో ఉంటుంది, 3 కళ్ళతో తేజవంతమైన రూపం, 4 చేతులు, ఒక చేతిలో త్రిశూలం, మరో చేతిలో ఖడ్గం, మిగతా చేతుల్లో వరముద్ర మరియు అభయముద్ర. రక్త వస్త్రాలు, రక్త కంకణాలు ధరించే ఉగ్ర రూపంలో దర్శనమిస్తుంది. ఈ దేవి యొక్క ఆరాధన ఫలితాలు: శత్రునాశనం, దుష్టశక్తి నుండి రక్షణ, తపస్సు, నియమం, యోగసిద్ధి, కుండలిని శక్తి, జాగృతి, ధైర్యము, శక్తి, ఆత్మవిశ్వాసం పెంపు, భౌతిక ఆధ్యాత్మిక శ్రేయస్సు. భైరవీదేవి ఆరాధన వల్ల భక్తుడు శక్తి, ధైర్యము, క్రమశిక్షణతో జీవనంలో ఎదగగలుగుతాడు. ఈ అద్భుతమైన రూపం యొక్క ఆవిర్భావం విన్నాం కదా, దీన్ని 10 మందికి షేర్ చేసుకుని ఆ జగన్మాత యొక్క ఆశీస్సులు అందరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.